బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అన్నారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ ఐఎఫ్టియు కార్యాలయంలో జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152 దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. దేశంలో పాలక ప్రభుత్వాలు ప్రజల మధ్య కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెడుతున్నారని, పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ సమాజం ఉండాలి. ఆ సమాజం క్రమంలో మారుతూ ఏ సమాజం వచ్చింది వారు ఇక్కడ బానిస సమాజం ఏర్పడేది. ఈ బానిస సమాజం వల్లే వర్గాలు ఏర్పడ్డాయి. ఆత్మ సమాజాల వర్గాలు లేవు. నేను చెప్పినట్టు సమాన సమాజం వర్గాలను ఏర్పడ్డది ఎప్పుడు అంటే బానిస సమాజంలో. మరి బానిస సమాజంలో ఎవరప్పుడు ఈ వర్గ విభజన చేసడానికి ఈ వర్గాలు ఏంటంటే ఈరోజు మనం మొక్కుతున్నటువంటి దేవతలను చూస్తున్నాం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇటువంటి వాళ్ళని చూస్తున్నాగా ఆ రాజులే ఈ బానిస సమాజాన్ని పరిపాలించాడు. ఆ రాజులు ఇప్పుడు దేవుడుగా ఈరోజు మనం ముందు చూస్తున్నాం. కానీ ఆ దుర్మార్గంగా ప్రదర్శించారు. రాముడిని ఈరోజు దేవుడు అని మొక్కుతున్నాం అంటే మొక్కద్దు, ఇక్కడ మొక్కుతున్నాం. ఎందుకు? సమాజం బానిస సమాజంలో ఆయన ప్రజలట్లా చేశారు. ఎందుకు? ఒక భార్యను అవమానంతో ఈమె ఫలాంతరంతో ఇట్లా చేసిందని చెప్పి అరణ్యవాసం పంపించినటువంటి వ్యక్తిని దేవుడు ఎట్లయితాడు? అరణ్యవాసం పోయి సీతాదేవి ఇద్దరిని పిల్లల్ని కానీ బయటకు వచ్చిన పరిస్థితి. ఆయన దేవుడు అయిపోయాడు. 1000 మంది గోపికలు ఉన్నటువంటి కృష్ణుడు దేవుడు అవుతాడు. 2 భార్యలు ఉన్నటువంటి శంకరుడు దేవుడు అవుతాడు. అంటే మనం సమాజంలో వీళ్ళంతా ఒకప్పుడు ఈ బానిస సమాజం పరిపాలించినట్టు. ఈ సభకు పార్టీ జిల్లా నాయకులు చిలక శంకర్ అధ్యక్షత వహించగా, నాస్తిక సంఘం రాష్ట్ర నాయకులు జిడి సారయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె జ్యోతి, డివిజన్ నాయకులు పి బుచ్చన్న, ఎం కుమరయ్య, డి రాజేశం, ఎడ్ల రవికుమార్, ఆర్ రాయమల్లు, ఈ మంగ, ఐ సాంబయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.